హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెడీమేడ్ డ్రెస్ని రీమోడలింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేస్తాను. ముందుగా మనం రెడీమేడ్ డ్రెస్ని 4 మడతలుగా సమానంగా వేసుకోవాలి. భుజాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా రెండు సమానంగానే చూసుకోవాలి. చూసుకుని మనం ఏ నెక్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ డ్రా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పలక మెడ తీసుకుంటున్నాను. ముందుగా దీనికి ఎటువంటి కొలతలు అవసరం లేదు ఫ్రెండ్స్. అలానే ఎటువంటి టైలరింగ్ కూడా రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మిషన్ ఒకటి ఉంటే చాలు, మనకి చేసుకోవచ్చు. రెడీమేడ్ డ్రెస్సెస్ మనకి కంఫర్టబుల్గా ఉండవు. చిన్న నెక్ రావడం కానీ, హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ రావడం కానీ ఇలాంటివి. అవి మనకు నచ్చకపోతే 2-3 టైమ్స్ వేసుకుని పక్కన పెట్టేయడం అలాంటివి చేస్తాం. అలా కాకుండా మనకి నచ్చినట్టు మన బాడీ మెజర్మెంట్స్ ద్వారా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారుగా, నేను ఇక్కడ పలక మీద తీసుకున్నాను. దీనిని ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చాయి. నాకు ఇవి నచ్చలేదు, నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. అందుకు ఇవి కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకుని వేసుకోవాలి మడత. ఇవి వచ్చేసి 16 ఇంచెస్ వచ్చాయి. నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మనం రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఇలానే రీమోడలింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ప్రతిదీ ఇలానే చేసుకుంటాను. బయట తీసుకున్న డ్రెస్సు మనకి ఈ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దానిని నేను మెడముక్క కోసం తీసుకుంటున్నాను. ఒకవేళ ఈ ఎక్స్ట్రా క్లాత్ లేకపోయినా కూడా ఏదో ఒక కాటన్ క్లాత్ని వేసుకోవచ్చు మెడముక్కకి. నేను ఇంక ఇది ఉంది కదా అని తీసుకుంటున్నాను. 1 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా మెడముక్క తీసుకోవాలి. అదే రౌండ్ మెడకైతే మనం క్రాస్ ముక్కను తీసుకోవాలి. క్రాస్గా వేసుకుని తీసుకోవాలి రౌండ్ మెడకి. ఇది పలక మెడ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మనం తీసుకున్న ఈ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. విడివిడిగా ఉన్న పీసెస్ని ఒకటిగా జాయిన్ చేసుకోవాలి. వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇది జాయిన్ చేసిన తర్వాత ఒకవైపు మడత వేసుకోవాలి. రెండో వైపు మనం ఎలానో డ్రెస్కి అటాచ్ చేస్తాం కాబట్టి ఒకవైపు మడత వేసుకుంటే సరిపోతుంది. ఇలా మడత వేసుకున్న తర్వాత మనం డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. పలక మెడ అంటే చాలా మంది మూలలు తిరగట్లేదు అంటూ ఉంటారు. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ మూల వచ్చిన దగ్గర మనం జస్ట్ ఒక కుచ్చు పెట్టుకుని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ. మీకు నేను ఎంత నీట్గా వస్తుందో ఈ నెక్ అనేది స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఒక కుచ్చు ఇలా పెట్టుకుని అటువైపుకి క్లాత్ని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది నెక్ అనేది. మనం ఆ చిన్న లాజిక్ని తెలుసుకుంటే ఏదైనా సరే ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి కొలతలు, ఎటువంటి టైలరింగ్ రావాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా మనమే ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం హైట్ ఇంకా వెయిట్ ఉన్న వాళ్ళకి రెడీమేడ్ డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉండవు. అంతగా చిన్న నెక్ రావడం పెద్దగా లుక్ ఉండదు. కాబట్టి దీనిని మనం ఇలా రీమోడలింగ్ చేసుకుంటే చాలా లుక్గా ఉంటుంది డ్రెస్ అనేది. చూసారుగా, ఇక్కడ నెక్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మూలలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఏ నెక్కైనా సరే ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల మీకు మెడ అనేది కరెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీనిని లోపల వైపుకి టర్న్ చేసుకుని మళ్ళీ ఒక పైన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నాకు మెడ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. మనం రాదు అనుకుంటే ఏది రాదు ఫ్రెండ్స్. ఏదైనా ట్రై చేస్తే కంపల్సరీ వస్తుంది.
మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే పైన స్టిచ్ వేసుకోవాలి. కొంచెం టైం కేటాయిస్తే మన డ్రెస్ని మనకి నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. చూసారుగా నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కొంచెం కుట్టు విప్పుకొని అదే క్లాత్ని లోపలికి టర్న్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇక్కడ మనకి హ్యాండ్స్ అది కొంచెం లూజ్గా ఉంటే కొంచెం లూజ్ అనేది తగ్గించి కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తెలియజేయండి. నాకు తెలిసినవైతే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. మనకి బాడీ లూజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఇక్కడ లూజ్ని తగ్గించి స్టిచ్ వేసుకోవచ్చు. నాకైతే ఇది కరెక్ట్గానే ఉంది, నేనేం తగ్గించలేదు లూజ్ అనేది. అలానే ఇంకొక హ్యాండ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. రెడీమేడ్ డ్రెస్సెస్ అంటే అన్నీ ఒకేలాగా డిజైన్ చేస్తారు వాళ్ళు. దానిని మనం ఇలా తీసుకున్న తర్వాత రీమోడలింగ్ చేసుకోవచ్చు. అన్నీ మనకు నచ్చినట్లు ఉండవు కదా. నెక్ నచ్చితే డ్రెస్ నచ్చదు, డ్రెస్ నచ్చితే నెక్ నచ్చదు అన్నట్టు ఉంటుంది. ఇది కూడా అలానే కొంచెం లూజ్ అనేది తగ్గించుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్ లాంటివి మనం చేసుకుంటే డ్రెస్ తీసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అనేది టోటల్గా మారిపోతుంది. ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా, దానికి హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది నెక్. జస్ట్ మనం ఇక్కడ ఒక కుచ్చు పెట్టుకోవడం వల్ల చూసారుగా మనకి ఎంత నీట్గా వచ్చిందో నెక్ అనేది. మీకు కనిపిస్తుంది కదా అది. ఇలా మొత్తం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ స్టిచ్ చేయకముందు ఎలా ఉంది, స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి.
ఇంతే ఫ్రెండ్స్, హిమ్మింగ్ కూడా అయిపోయింది. చూసారుగా డ్రెస్ ఎంత ఈజీగా రీమోడలింగ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాము.